నేను శ్రీ మహాగురువుల ఆజ్ఞ మేరకు గురుచరణునితో కలిసి మాంచాల గ్రామ దర్శనానికి బయలుదేరాను. దారి మధ్యలో శ్రీపాదుల వారి లీలల్ని గురించి ముచ్చటించుకుంటూ ఉన్నాను. ఆధ్యాత్మ విద్యకు సంబంధించిన అనేక విషయాలను గురుచరణుల నుండి తెలుసుకున్నాను. గురుచరణునితో, అయ్యా, వశిష్ఠుని అంశ కలిగిన వాడు నా సంస్థానానికి పూజారిగా వచ్చెదరని శ్రీపాదుల వారు అన్నారు కదా, ఆ మహాభాగ్యుడెవ్వరు? అతడు ఏ కాలంలో వచ్చువాడని నేను ప్రశ్నించాను. అంతటా గురుచరణుడు ఇలా అన్నాడు: అయ్యా శంకర భట్టు, అనేక శతాబ్దాల తరువాత వారి పేరిట వారి జన్మస్థలాన మహాసంస్థానం ఏర్పడునని వారే సెలవిచ్చారు. ఆ మహాసంస్థానమున ఎవరో ఒక మహాతపస్వి తన పూజారిగా రాగలరని శ్రీవారి సంకల్పం. దివ్య సంకల్పం వలనగాక మహాతపస్సులు అరుదించ వీలు లేదు. దీర్ఘకాలము ధ్యానము, ఆరాధన, పవిత్ర మంత్రోచ్చారణ, భక్తి శ్రద్ధలతో కూడిన పూజా విధానం వలన అచ్చట ఉన్న వాయుమండలం పరిశుద్ధంగా వింపబడు. విశ్వాంతరాళం నందలి దశ దిశల నుండి భావతరంగాలు ఎల్లప్పుడూ ప్రసరించుతూనే ఉండు. పవిత్ర భావం కలవారు పవిత్ర స్పందనలను స్వీకరిస్తారు. అపవిత్ర భావం కలవారు అపవిత్ర స్పందనలను స్వీకరిస్తూ ఉంటారు. ఒకానొక ప్రదేశం నందలి వాయుమండలం నందుండు భావతరంగాల ప్రబల శక్తి సంపన్నమైనప్పుడు అప్రయత్నంగా మహాపురుషుల మానసిక చైతన్యాన్ని స్పృశించి అనేక విచిత్ర పద్ధతుల ద్వారా ఆ ప్రదేశానికి ఆకర్షించు. ఇందులో ఆశ్చర్యపోవలసిందేమీ లేదు. ఒకానొక ప్రదేశం నందు దుష్టములైన భావతరంగాలున్న ఎడల దుష్ట పురుషుల మానసిక చైతన్యాన్ని స్పృశించి అనేక విచిత్ర పద్ధతుల ద్వారా ఆ ప్రదేశానికి ఆకర్షించు. అందువలన సాధకుడగువాడు స్థలశుద్ధి కలిగిన ప్రదేశాలందు నివసింపవలను, భావశుద్ధి కలిగిన వాడుగా ఉండవలను. అటువంటి వారితోనే సాంగత్యం కలిగి ఉండవలను. ద్రవ్యశుద్ధి గలవారి నుండి మాత్రమే ధనమును గాని అన్నమును గాని స్వీకరించాలి. వేదాంతములందు మహాపండితులమనుకుని వారు ఎందరో శ్రీపాదుల వారి కటాక్షాన్ని పొందజాలకపోయారు. కల్మషహితమైన మనస్సు కలిగిన అల్ప విద్యావంతుల వారి వలన ఎంతో లబ్ధి పొందగలిగాను. నేను ఓఢ్రదేశం నందలి జగన్నాథపురి మహాక్షేత్రానికి వ్యాపార నిమిత్తం వెళ్ళాను. అచ్చట నేను జగన్నాథునకు బదులు శ్రీపాదుల వారిని దర్శించాను. నాతో పాటు 3-4 శ్రీపాదుల భక్తులున్నారు. వారికి తమ ఇష్టదేవతా రూపాలలో దర్శనమిచ్చి వెనువెంటనే శ్రీపాదునిగా దర్శనమిచ్చి సమస్త దేవీ దేవతా రూపాలు తామేనని మౌనంగా బోధించారు.